హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిణీస్ కిచెన్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మగ్గిన తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలను ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. క్యాప్సికమ్ని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత క్యాప్సికంలోని ఉండే సీడ్స్ లేకుండా కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి. కారం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కారం బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కారం మగ్గుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఫ్లేవర్ పట్టేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కొత్తిమీర మగ్గిన తర్వాత మన టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.